మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలను తెలియజేస్తున్నాను. సత్య మార్గము అను యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను. దేవుడు మనలను గడిచిన కాలమంతా కూడా కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల కింద ఆయన మనలను భద్రపరిచారు. ఈ దినం ఈ క్షణం మనం సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనలో ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క క్షణం కూడా సజీవులుగా కానీ క్షేమంగా కానీ మనం ఉండలేం. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, వ్యాధులు, బాధలు మన చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు మనలను కాపాడుకుంటూ వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము. మరి ప్రతిసారి మీరు ఇదే చెప్తారా అంటే ఇదే చెప్తాను, ఎందుకంటే ఇదే వాస్తవము గనుక. దేవుని కృప వలన మాత్రమే మనము సజీవులుగా క్షేమంగా ఉన్నాము గనుక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సత్య మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా నేను మాట్లాడే విషయం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని గురించి నేను మాట్లాడతా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఈ యొక్క అంశాన్ని గురించి చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం. చాలా సందర్భాలలో చాలామంది దైవజనులు ఈ విషయాల గురించి మనతో మాట్లాడి ఉంటారు. మరొకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏమి పొరపాటు కాదని నేను నమ్ముతున్నాను. మరొక మారు వింటే ప్రమాదం కూడా కాదు అని నేను నమ్ముతున్నాను. అందుకే మరొకసారి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలా, కీడా, ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? ఒకసారి ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. నిజమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే దాని గురించి మనం చాలా సందర్భాలు ఉన్నాం. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? సర్వసాధారణంగా మరి విశ్వసించిన అందరూ కూడా ఏం చెప్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అయ్యో ప్రయోజనమేనండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ కూడా ధన్యులని రాయబడింది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వ్రాయబడింది కదా అని మనం మాట్లాడవచ్చు. అయితే కొందరు ఏమనుకుంటున్నారో వారి యొక్క మాటలలో, వారి యొక్క ఆలోచనలలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ సందర్భంలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. మలాకీ గ్రంథం అంటే పాత నిబంధన పుస్తకాలలో ఆఖరి పుస్తకం, ఓకేనా? ఈ ఆఖరి ప్రవక్త, ఈ మలాకీ గారు ఆఖరి ప్రవక్త. ఈ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడిన తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాలు ఇంకెవరితోటి కూడా దేవుడు ఏ విధమైన సంభాషణ చేసి ఉండలేదు అనేది మనకు చరిత్ర తెలియజేస్తుంది. సుమారుగా 400 సంవత్సరాలు ఈ ప్రవక్త మలాకీ ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడిన తర్వాత ఇంకా మౌనం అయిపోయాడు. ఇంకా ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టినట్లుగా కూడా మనం చూడగలుగుతాం, ఓకేనా? మరి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క ప్రవక్త కాలము నాటి ప్రజల యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందో ఒకసారి చదువుదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం.
దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు ప్రయోజనమేమనియు. ఇక్కడ చూడండి, వీరి యొక్క హృదయాలోచన, వారి యొక్క తలంపులు ఎలాగున్నాయంటే, దేవుని సేవ చేయటం నిష్ఫలము, యెహోవా సన్నిధానంలో దుఃఖాక్రాంతులై ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం, ఏంటి ప్రయోజనం అని అనుకున్నారటండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఈ సంగతి ఆలోచించేయండి. ఏంటి ప్రయోజనం అంటే, వీరి యొక్క ఆలోచనలో, వీరి యొక్క ఉద్దేశంలో దుర్మార్గులే బాగుంటున్నారు, అండ్ దుష్టులే బాగుంటున్నారు, పాపాత్ములే బాగుంటున్నారు. ఈరోజు మనం ఆయన ఆజ్ఞలు గైకుని మనల్ని మనం అణుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకడం వల్ల ఏంటి ప్రయోజనం? దేవుని సేవ చేయడం నిష్ఫలం అని అనుకుంటున్నారు వారి యొక్క హృదయ ఆలోచన. మరి మలాకీ కాలం నాటి ప్రజల యొక్క హృదయాలోచనలు అలాగుంటే, మరి దేవునికి బిడ్డలారా, నేటి దినాన్న కంప్యూటర్ యుగం అని, ట్రెండ్ అని, అది ఇదని మాట్లాడుతున్నాం కదా. ఈరోజు పరిస్థితులు, ఈరోజు మానవాళి యొక్క హృదయాలోచనలు, తలంపులు ఎట్లా ఉంటాయో మనం వేరేగా చెప్పనవసరం లేదు. అవునా కదండి? మరి ఆనాటి ప్రజల యొక్క పరిస్థితులే, హృదయాలోచనలు ఎలా ఉంటే, మరి ఈనాటి ప్రజల యొక్క హృదయాలోచనలు, తలంపులు ఇంకెంత ఘోరంగా ఉంటాయి, ఇంకెంత భయంకరంగా ఉంటాయి, ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఓకేనా? ఇక్కడ వచనాలు మనం చదువుదాం, కొన్ని వచనాలు చదువుదాం. ఏమని రాయబడిందంటే ఇక్కడ, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అలా బాగుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఏంటి ప్రయోజనం? ఆయన సేవ చేయడం నిష్ఫలము అని అనుకుంటున్నారట. ఓకేనా? అయితే నేను చెప్పే పాఠం మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? మరి ప్రజలేమో నిష్ప్రయోజనమని అంటున్నారు, మలాకీ కాలం నాటి ప్రజలు. ఈ కాలం నాటి ప్రజల యొక్క హృదయ ఆలోచనలు కూడా చాలా మటుకు అలాగే ఉండొచ్చు. ఓకేనా? ఒక సహోదరుడు అన్నాడు, బ్రదరు సత్యం సత్యం అంటే నీకు బత్యం దొరకదు అన్నాడు. సత్యము సత్యము అంటూ నువ్వు పట్టుకుని వేలాడితే నీకు బత్యం దొరకదు, నీ పని అయిపోద్ది అన్నాడు. అంటే వారి హృదయాలోచన చూడండి ఎట్లా ఉందో. మరి ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడకుండా ఏ విషయాలు చర్చించుకోవాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఏ బోధనలు చేయాలి? దేవుని బోధన విదిలిపెట్టేసి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం విడిచిపెట్టేసి మనుషులకు దాసోహం అవ్వాలా, మనుషులు కల్పించిన పద్ధతులను బోధించాలా? ఏం చేయలేని వారికి హృదయాలోచన, వారి తలంపు. ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచించేయండి. ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మరి ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుదాం. ఓకేనా? అవి ఎంతవరకు మనకి జీవితాలకు అవి సరిపడిన మాటలో, ఎంతవరకు అవి వాస్తవాలు కూడా ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం అంటే 14వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. తీయండి, దైవ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. ఓకేనా? 26, 27 వచనాలు మనం చదివినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు కలిగి ఉండుట ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మరి ప్రయోజనమా కాదా చెప్పండి? ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. బహుధైర్యము కలిగి ఉండగలుగుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యంగా ఉండగలుగుతాడు. ఓకేనా? ఎలాగొస్తుంది మనకు ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది మనకు ధైర్యం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యం వస్తుందటండి. మరి ఇప్పుడు ధైర్యం అనేది ప్రయోజనమా, మనిషికి నిష్ప్రయోజనమా? ధైర్యం కలిగి ఉండాలా, మరి జడుస్తూ భయపడుతూ ఉండాలా? ధైర్యము మేలా, భయం మేలా?
మీకు తెలుసో తెలీదో కరోనా టైంలోనండి వ్యాధి ప్రభావం కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోయారండి. ఎవరైతే చస్తే చేస్తామని ధైర్యంగా ఉన్నారో వాళ్ళు బతికారు. అవునా కదా? ఈ మాటకి మీరు ఏకీభవిస్తారా, ఏకీవించరా? చాలామంది భయంతోనే ఎక్కువ మంది భయపడి చనిపోయారండి. ఎందుకంటే భయమే మన అపజయం, మన ధైర్యమే మన విజయం. చూడండి, గమనించండి. ధైర్యం అనేది అవసరమా లేదా? ఎస్, అవసరమే. ప్రతి వారికి కూడా అవసరమే. భయపడకూడదు. ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అన్నాడండి. ధైర్యం పుట్టిస్తుంది. ఏంటి ధైర్యం? ఎక్కడ ధైర్యం? ఎలాగొస్తుంది ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వస్తుందండి. ఓకేనా? వాడు సింహంలా ధైర్యంగా ఉంటాడు. అడవిలో చూడండి, సింహం ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా జింక మేయడం చూసారా? మీరు జింక మేయడం చూస్తే అది తింటానే ఉంటుంది, భయపడుతూనే అలాగలా తొడుముకుంటూనే ఉంటుంది. ఓకేనా? ధైర్యంగా దర్జాగా ఉండే జీవి ఏంటంటే సింహం అండి. మీరు గుర్తించారో లేదో? అవునా కదా? నేను ఒకటి మీకుతో తెలియజేస్తాను. సింహము ఎందుకు అడవికి రాజైంది? అడవి జంతువులలో ఎత్తైన జంతువు ఏంటి? ఎత్తైన జంతువు జిరాఫీ. ఓకేనా? బలమైనది బరువైనది ఏనుగు కదా? ఏనుగు బలమైన జంతువే. ఓకేనా? వేగంగా పరిగెత్తగలిగింది చిరుత. ఓకేనా? జిత్తులు మారి తెలివైంది, మీకు చెప్పనవసరం లేదు, నక్క కదా? జిత్తులు మారి నక్క అంటారు. ఇలా మనం చూసినట్లయితే మరి సింహానికి జిరాఫీ అంత హైట్ అయింది కాదు సింహం. ఏనుగంత దానికి లేదు, స్ట్రెంత్ కూడా లేదు సింహానికి. మరి చిరుతలాగా వేగంగా పరిగెట్టలేదు. నక్కకు ఉన్నట్టుగా జిత్తులు మారి తనమేమి సింహానికి లేదు. మరి సింహం అడవికి రాజు ఎలాగైంది చెప్పండి? అడవికి రాజు ఎలాగైంది? అది ఫిక్స్ అయిందండి, మైండ్లో ఫిక్స్ అయింది కదా? ఏమని ఫిక్స్ అయిందంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అంతే, దట్స్ ఆల్. నేను అడవికి రాజుని. ఏంటి నీ పెట్టుబడి ఏంటంటే నా ధైర్యమే నా పెట్టుబడి. దాని పెట్టుబడి అండి. ధైర్యం గుర్తుపెట్టుకోండి. ఎక్కడొస్తుంది ధైర్యం? ఎలాగొస్తుంది ధైర్యం? గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దావీదుకి ఎక్కడ ధైర్యం చెప్పండి? గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? ఇశ్రాయేలు రాజు సర్వ సైన్యం అంతా కూడా దడదల్లాడిపోతుంటే ఆ గొల్యాతు మీదకి నేను వెళ్తాను యుద్ధానికి, ఆ గొల్యాతు నేను పడగొడతానని ఆ కథన రంగంలో అడుగు ముందుకేసాడు దావీదు చేతిలో కత్తుందా, ఈటుందా, బల్లెం ఏమైనా ఉందా, యుద్ధ కవచాలు ఏమైనా ధరించాడా? గొల్యాతుకిని దావీదుకి ఏమైనా పొంతనుందా చెప్పండి? మరి గొల్యాతును కొట్టడానికి, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దావీదుకి ఎక్కడదండి ధైర్యం చెప్పండి? ఎక్కడ ధైర్యం? దేవుని బిడ్డలారా గమనించండి. యుద్ధము యెహోవాదే అన్నాడండి. ఈరోజు దేవుడు కత్తి చేతను వింటి చేతను రక్షించేవాడు కాడని ఇశ్రాయేలీయులందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు? దావీదా, నీ ధైర్యం ఏంటయ్యా? ఏంటి నీ ధైర్యం? నా దేవుడే నా ధైర్యం. చూసారు ఎక్కడొచ్చింది ధైర్యం దావీదుకి? ఎలాగొచ్చింది ధైర్యం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యంగా ఉండగలుగుతామండి. మరి చాలామంది అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అంటున్నారు? సామెతలు 1:29 గమనించండి. జ్ఞానము వారికి అసహాయమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను అనే మాట చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను.
జ్ఞానము వారికి అసహ్యమాయను. మరి ఏమిష్టమయ్యా? ఈ లోకానికి ఏమిష్టం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేదు. ఓకేనా? మరి ఏమిష్టం? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం తప్ప మిగతా రచ్చంతా ఇష్టమే లోకానికి. నిజమండి, మిగతాదంతా ఇష్టమే. ఏమిష్టం లేదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేదు, అంతే మనిషికి. గమనించండి, ఎంతమంది ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు? ఇష్టం లేదు. చాలామంది అంటుంటారు, అమ్మ ప్రార్థనకు రా, ఆరాధనకు రా, చర్చికి రా అంటే, బాబు మాకు సిగ్గండి, మేము రామండి అంటారు. ఎక్కడికి సిగ్గు? ఎక్కడికి రారు? ఏది ఇష్టం ఉండదు? దేవుని సన్నిధి ఇష్టం ఉండదు, ఆరాధన ఇష్టం ఉండదు, పాడడం ఇష్టం ఉండదు, ప్రార్థించడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఇటువంటి క్రియలు ఎవరైనా చేస్తుంటే వీరిని చూసి వారు కడుపు మండుతూ ఉంటుంది. అవునా కదా? మరి ఏమిష్టం? సినిమాలు ఇష్టం, షికార్లు ఇష్టం, సోకులు ఇష్టం. ఇలాగ అంటున్నాను కాదండి, వాస్తవమేనండి. వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చెప్పండి ఇప్పుడు దేవుని మీద, దేవుని కార్యాల మీద, ప్రార్థన మీద, వాక్యం వినడం మీద ఉందంటారా? ఉందంటారా? లేదు. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఒకసారి మీరు ఆలోచించేయండి. చాలామందికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఒకవేళ అలాగే ఎవరైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని చూసి అసూయపడి వారి మీద కుట్రలు బన్ని, ఓకేనా, ఆ మంచిగా భక్తిగా జీవిస్తున్న వారిని ఎలాగైనా సరే పతనానికి నడిపించాలన్న ప్రయత్నాలే జరుగుతాయండి. వారిని ప్రోత్సహిద్దాం, వారిని అభినందిద్దాం, ఇంకా దేవుని యొక్క పనులు వారిని బలపరుద్దాం అని అనుకునేవారు ఉండరు. క్రూరమైన తోడేళ్ళు ఎక్కడో లేవు, వారు మీలో నుండి బయలుదేరుతారు అన్నాడండి. మీలోంచి బయలుదేరతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించబడింది. అవునా కదా? దేవునికి బిడ్డలారా గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బహుధైర్యాన్ని పుట్టించును, బహుధైర్యాన్ని పుట్టించును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? ప్రయోజనమే. ఏంటి ప్రయోజనం? ఏంటంటే బహుధైర్యం కలుగుతుంది, ధైర్యంగా బ్రతకగలుగుతావు. చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాం, సహోదరులను అడుగు, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి, వారు ప్రార్థన చేస్తారు మన కొరకు. ఏం చేస్తాం తెలుసా? ధైర్యంగా ఉండగలుగుతాం, ధైర్యం వచ్చేస్తుంది మనకి. అయ్యా మా దైవజనుడు మా కోసం ప్రార్థన చేశాడు, ఏం పర్వాలేదు, ఆయన ప్రార్థన చేసాడు. ఇగో నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడిని అడిగాను, ఏం పర్వాలేదు, దేవుడు కార్యానుకూలతను దేవుడు దయచేస్తాడు, ఇక్కడి నుంచి దేవుడు తప్పిస్తాడు. ధైర్యం కలుగుతామండి. ముందు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిలవాలి. నిలిస్తేనే గెలుస్తాం. నిలిస్తేనే. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, భయపడకు జడియకు, భయపడకు జడియకు. అవునా కదండి? భయపడకు జడియకు అని చెప్పబడుతుందండి. మరి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీ నడుము కట్టుగా, ధైర్యంగా ఉండు, ధైర్యం 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 ధైర్యంగా ఉండు, భయపడకు. అంతేనా? చాలా జాగ్రత్త ఈ సంగతిని ఆలోచించేయండి. మరి ప్రయోజనం లేదంటారేంటి? ప్రయోజనం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును. మరొక వచనాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఓకేనా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అయ్యో, ఈ మాట చాలామంది విస్మరించారే కదా, చాలామంది మర్చిపోయారు. దీర్ఘాయువు కారణం ఏంటి? దీర్ఘాయువు కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం అన్నాడు. ఈరోజు దీర్ఘాయువుకి ఏం కారణం అనుకుంటున్నారు? ఆరోగ్యం కారణం అనుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం, డబ్బులుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం, మంచి ఆహారం తింటే ఎక్కువ కాలం బ్రతుకుతాం, మంచి నీరు తాగితే ఎక్కువ కాలం బ్రతుకుతాం, మంచి గాలి పీల్చుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. చూసారా? దీర్ఘాయువుకు కారణం ఏంటి తెలుసా? నీ గాలో, నీ నీరో, నీ ధనమో, నీ అందమో, నీ ఆరోగ్యమో కాదు, నీ ఆరోగ్యమో కాదు.
ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన నువ్వు బ్రతికేయలేని ఏమైనా ఉందండి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన నువ్వు నిండు నూరేళ్ళు బ్రతికేతావు అనడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? మరి దీర్ఘాయువు కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువుకు కారణం. ఒక వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు మతీషుల. 100 సంవత్సరాలు బ్రతికారు భక్తులు చాలామంది. ఈరోజు వయోపరిమితి ఏమైపోయిందండి? క్షీణించిపోయింది, బాగా క్షీణించిపోయింది. దీనికి గల కారణం మానవునికి దేవుడంటే భయభక్తులు లేకపోవడమే కారణం. దేవుడంటే భయభక్తులు లేకపోవడమే. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువు కారణం అన్నాడు. దీర్ఘాయువు కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట. ఈరోజు దీర్ఘాయువు లేదు అంటే దానికి కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు లేకపోవడం వల్ల దీర్ఘాయువు లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు కలిగినట్టే నాయన. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య అయినా, ప్రమాదమైనా, ఉపద్రవమైనా నువ్వు బతిగా ఉంటావు. నువ్వు బ్రతుకుంటావు. దీర్ఘాయుష్మంతుడు నువ్వు, దీర్ఘాయుష్మంతుడు నువ్వు. ఏది ఏమైనా సరే. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ యొక్క సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవును. తక్కువైపోతుందంటే వారు ఎవరని? భక్తిహీనులనే తప్ప యెహోవా యందు భయభక్తులు గలవారు అని మాత్రం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్మంతులు. భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవును అని చెప్పి ఖచ్చితంగా చెప్పబడుతున్నారండి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరి నిష్ప్రయోజనం అంటావేంటి? దేవుని సేవ చేయుట నిష్ఫలం అంటావేంటి? అండ్ ఆయువునివ్వగలడా ఎవడైనా? దీర్ఘాయువునివ్వగలిగడా? చెప్పండి. చాలామంది దీవిస్తుంటారు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా. ఓహో, ఎన్ని దీవుల్లో! మరి వారు దీవించిన దీవులని జరిగిపోతాయా? మూడో విషయం, 15వ అధ్యాయము సామెతల గ్రంథము 33వ వచనం చూద్దాం. 15:33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం అన్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఏంటి సాధనం? జ్ఞానానికి సాధనం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఎక్కడొస్తుంది జ్ఞానం? ఎలాగొస్తుంది జ్ఞానం? అదవుతుందా? నువ్వు తినే తిండిలోనూ, కట్టే బట్టలోనూ, చదివే చదువులోనూ లేదండి జ్ఞానం అంటే. ఓకేనా? ఏంటి జ్ఞానం అంటే ఏంటి అనుకుంటున్నారు అసలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు కొరింథీ పత్రికలో అంటాడండి, దేవుని వరితనము లోక జ్ఞానము కంటే గొప్పది, జ్ఞానమైనది అని చెప్తాడు. ఓకేనా? జ్ఞానాభ్యాసము. జ్ఞాని ఎవరి జ్ఞానం అన్నాడండి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అసలు జ్ఞానం 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 అన్నారు. అసలు జ్ఞానం అంటే ఏంటి తెలుసా? జీవము గల దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో కాదండి. జ్ఞానం అంటే అది అండి, ఇదేంటి, అలా కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, సంపాది అది జ్ఞానం అనుకుంటున్నారు. ఓరు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అన్నాడు ఒక వ్యక్తిని. వెర్రివాడు అన్నాడండి. ఏం సంపాదించాడు తెలుసు? అతను అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని సంపాదించాడండి. ఆయన తిని తాగి సుఖించి సంతోషించడానికి సరిపడినంత ఆస్తి సంపాదించాడు. వాడిని ఏమన్నాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? జ్ఞానం అంటే అది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం చెప్తున్నాడు. ఓకేనా? 16వ అధ్యాయం 6వ వచనంలో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. నేను చెడుతనము నుండి తొలగించేది ఏంటి తెలుసా? యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆటోమేటిక్గా చెడుతనం నుంచి తొలగిపోతావు. ఈరోజు చెడుతనం మంది నిలుస్తున్నారంటే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి లేరు అనడానికి రుజువు అనమాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక వ్యక్తి చెడుతనాన్ని తొలగిపోతాడు.
ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసండి. మనకు అర్థం అవ్వక మనం చదవక తప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రయోజనమే, నిష్ప్రయోజనం ఏమీ కాదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళిపోతావు? ప్రతి ఆదివారం ఆరాధన ఎందుకు? ఆ కృతజ్ఞత కూడిక ఎందుకు? ఈ సేవ ఎందుకు? అది ఎందుకు? ఏంటి ప్రయోజనం? ప్రయోజనమే నాయనా. ఇంతకు మించిన ప్రయోజనం మరొకటి ఏది కూడా లేదు. దేవుని పని చేయటం వలన కలిగే ప్రయోజనం వంటి ప్రయోజనం ఈ ప్రపంచంలో నువ్వే పని చేయడం వల్ల కలగదో, కలగబోదు. ఏ కొద్దు పనైనా సరే దైవ కార్యము దేవునికి సంబంధించిందని చేస్తున్నావా, అదే ప్రయోజనం. దేవునికి సమయం ఇచ్చావా, అదే ప్రయోజనం. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, జీవసాధనము, జీవసాధనము అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మరి చాలామంది యెహోవా అందు భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి అంటున్నారు? దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటున్నారు. దాన్ని బుద్ధిహీనత అంటాను అనమాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చెప్పండి. ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏం కలుగుతుందంట? ధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏమంటే మనకి ఏం కలుగుతుందంటే? జీవసాధనం, దీర్ఘాయువు, జీవసాధనం, చెడుతనాన్ని విడిచిపెడతాం, ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఇన్ని ప్రయోజనాలు పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. అదవుతుందా? బుద్ధి జ్ఞానము సర్వసంపత్తులు ఆయన యందు గుప్తంలోని ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల బిడ్డలను దీవించునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ ప్రయోజనాలన్నిటికీ మీరు వారసులు అవుతారని ఆశిస్తూ మన ప్రభువైన క్రీస్తు మన అందరి పాపముల కొరకు శరీరధారికి లోకానికి వచ్చారు. ఆయన శిలువలో మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేపడ్డారు. ఆయన చేసిన త్యాగాన్ని మనం స్మరిస్తూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందు కొనసాగుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏదైనా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి నీవు ఇచ్చిన అవకాశం బట్టి నీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా అందరికి వెనుకడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచి నీ యందు భయభక్తులు కలిగిన బిడలగా మా ఈ యొక్క బ్రతుకులు మేము కొనసాగించగలిగే కృపను దయచేయమని ప్రభువైన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ.